శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది. కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది. 5 గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి. అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు రాహు కేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని వల్లను, అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు. కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దాని వల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే, నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము, అయినా వివాహాలు కావడం లేదు. అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు, ఎందుకు ఆ మాట అంటున్నానంటే, కుజుడు వాక్కు, విత్తము, కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి, సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడి యొక్క ప్రభావమే కదా. అందుకని ఎవరెవరికైతే కుజదోషాలు లేదా కాలసర్పదోషాలు అనేటువంటివి ఉంటాయో, ఈ 12 రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో, రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును, కానీ ఇప్పుడు పంచాంగము రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి. ఈసారి చాలా విశేషం ఇది. ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి. ఈసారి 5 గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శని మార్పు కూడా జరిగినది కదా. ఎప్పుడైతే కుంభములోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దాని వల్ల కూడా, అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి. అలా దీన్ని కాలసర్ప దోషం, రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్ప దోషానికి సూచన. ఇటువంటి సమయాల్లో గనక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో, లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు, లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ, మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ, ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి. కాబట్టి ఇది ఒకరికి అని కాదు, అన్ని రకాల వారికి పనిచేస్తుంది. అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో, మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో గనక చేసుకుంటే, ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి. నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి.
ఇక్కడ కర్కాటకంలోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు. అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి. అయితే ఒకరికి అని కాదు, ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో ఏమిటి అనేటువంటి చూసుకోవాలి. అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ, సింహరాశి వారికి ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది అని అంటే చాలా యోగదాయకముగా ఉంటుంది. తీవ్రమైనటువంటి శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి లాభం ఉంటుంది, నిరంతరము పనులు ఉంటాయి గాక, అయినను కొంచెం నరదృష్టి అనేటువంటిది ఉంటుంది. జాగ్రత్తగా అడుగులు వెయ్యండి. మీరు ఎప్పుడో చెప్పినవి కూడా కావాలి అనేటువంటి విధానంలో మీకు ఒత్తిడి అనేది పెరుగుతుంది. విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ, మానసికమైనటువంటి శ్రమ రెండూ కూడా ఉండబోతాయి. తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. మీకు రక్త సంబంధీకులు కొంతమంది చిన్న చిన్న మనక్లేశములాగా చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగించవచ్చును. అయినా మీరు దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి విధానంతో ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా, బంధువులు అందరూ కూడా ఏదో ఒకదానికి మిమ్మల్ని కలవాలి అనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ నిద్ర, ఆహారం అనేటువంటిది కొంచెము తక్కువై విపరీతముగా తిరగటం అనేటువంటిది జరగవచ్చును. ఈ మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, మేలు జరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఎప్పటి నుంచో బాధిస్తుండేటివి మేలవుతాయి. అనారోగ్యము అనేటువంటి మాట మీకు ఉండదు, చాలా మేలు జరుగుతుంది గాక. ఇక వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఇల్లు కొనాలి లేదా గృహప్రవేశాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నము దిశగా ఉంటారు గాక. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్లకు అనుకూలముగా ఉన్నది. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, మామూలుగా టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరము ఉంది అని తెలియజేస్తూ జయోస్తు. కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెల 1వ తేదీ నుండి చివరి వరకు ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉన్నది. మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది గాక. మీరు ఏదైనా మనస్సులో దృఢంగా అనుకోవాలి, బయటికి చెప్పకూడదు. మనస్సులో అనుకొని మీరు ఎంత దృఢముగా అనుకుంటారో అంత దృఢంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ద్వితీయంలో ఎప్పుడైతే 5 గ్రహాలు ఉన్నాయో ఆ 5 గ్రహాలు మీకు యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మీకు కుంభరాశి వాళ్లకు ఇల్లు వస్తుంది, ధనం వస్తుంది అనూహ్యముగా. మంచి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి, స్థల మార్పులు జరుగుతాయి, అవార్డులు పొందుతారు. కొన్ని మామూలుగా ఎవరితో అయినా సన్మానాలు లేదా పై ఆఫీసర్లతో మెప్పుదలలు పొందడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడూ మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీ యొక్క సహకారము మాకు కావాలి అని చేయడం జరుగుతుంది. ఏదైనా మీ వాక్కు చాతుర్యముతో మీరు ముందుకు వెళతారు. మీ శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది, కానీ విజయమే మీకు కలుగుతుంది గాక. అనారోగ్య సూచనలు అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఎందుకంటే కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే మీనంలోకి వెళ్ళాడో దేహపీడ అనేటువంటిది పోయి
చాలా దృఢముగా ఆరోగ్యవంతులుగా మీరు ఉండటానికి మేలు జరుగుతుంది గాక. అధికముగా డబ్బు రావటము, అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటము, కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి ప్రయత్నాలు చేయటము, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము, శాలరీలు పెరగటము, బంగారు ఆభరణాలు కొనటము, స్థలాలు కొనటము, లోన్లు శాంక్షన్ కావడము, ఇట్లాంటివన్నీ కూడా జరిగేదానికి చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తు.